మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే రైతులందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, అలాగే ఏదైతే సబ్సిడీ పథకాలకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేస్తున్నట్లు విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఎన్ని పథకాలు విడుదల చేసినా కానీ మనకైతే డబ్బులు వచ్చేటువంటి పథకాలు మాత్రం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, ఏదైతే సబ్సిడీ, ఈ 3 పథకాల ద్వారా మాత్రమే రైతులకు మొదటి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా పంట పెట్టుబడి అయితే వస్తుంది. ఇక ఏదైతే సబ్సిడీ ద్వారా మనం ఏదైనా పంటలు కనుక నష్టపోతే ఆ పంట నష్టపరిహారం వస్తుంది. ఇక సబ్సిడీ ద్వారా ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా మరోసారి ఈ మే నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే వేయబోతున్నట్లు ఉన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా ఇక్కడ మనకు తెలియజేయడం అయితే జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే దాదాపు 46 లక్షల మందికి పైగా రైతులకు ప్రతి ఏడాది కూడా ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి చెప్పినటువంటి మాట ప్రకారమే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని ఏదైతే అందిస్తూ దానికి అనుగుణంగా రైతులకు మేలు అనేది చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి 2 పథకాల ద్వారా కూడా డబ్బులు జమ కాబోతున్నాయి. కాబట్టి 3 పథకాల ద్వారా రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఈ యొక్క పథకాల ద్వారా నిధులు అనేది జమ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిగా మొదటి విడతకు సంబంధించినటువంటి 7,000 రూపాయలు మీకు జమ కావాలంటే ఏం చేయాలో, కొత్త రూల్స్ అనేది ఏం పెట్టారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు ఈ వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ అయితే చేయండి. తప్పకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,50,000 మందికి పైగా రైతులకు మన ఏపీ ప్రభుత్వం మరోసారి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, అలాగే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతుల ఖాతాల్లోకి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. మరి ఈ తొలి విడత కింద ఒక్క రైతుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000 రూపాయలు, అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 7,000 రూపాయల నిధులనైతే రైతుల ఖాతాల్లోకి, మీ ఖాతాల్లోకి అయితే జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేది చేసుకొని దానికి అనుగుణంగా మీరు కనుక ఉంటే మీరు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందొచ్చు. అలాగే కొత్తగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు కానీ, కొత్తగా మ్యూటేషన్లు చేయించుకున్నటువంటి వారు కానీ మీరు ఏం చేయాలంటే కొత్తగా అప్లై చేసుకోవాల్సిగా ఉంటుంది ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి. మరి మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి మీ పట్టాదారి పాస్బుక్ పుస్తకం జిరాక్సు, ఆధార్ జిరాక్సు, బ్యాంక్ ఖాతా జిరాక్సు, ఫోన్ నంబర్ తీసుకొని నేరుగా మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలిసినట్లయితే అక్కడ మీరు ఈ పథకానికి మీరు అప్లై చేసుకున్నటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్లై కూడా చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసిందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు ఏదైతే మీరు ముందుగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నటువంటి రైతులకు, అర్హత పొందినటువంటి రైతులకు 7,000 రూపాయల రైతులకు మొదటి విడత కింద 7,000 రూపాయల నిధులను అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ మే నెలలోపే రైతుల ఖాతాలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉండడం జరిగింది. డబ్బులు జమ కావాలంటే మీ ఖాతా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.